మన దగ్గర ఒక్కొక్కసారి ఎన్ని డబ్బులున్నా సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఆ అవకాశమే రాదు. అలాంటి వారు ఈ పరిహారం చేయండి, త్వరగా ఇల్లు కొనుక్కోగలుగుతారు. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. ఏదో ఒక రోజున ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. అలాగే మరికొంతమందికి ఒక మంచి స్థలాన్ని కొనాలని అనుకుంటూ ఉంటారు. అలాగే మరికొంతమంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటున్నాయి. మనం సొంత ఇల్లు కట్టుకోవడానికి నాకు తెలిసిన చిన్న పరిహారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ వీడియోలో నేను చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి. ఈ పూజ చేసిన వారం రోజుల్లోనే మీ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మీరు అనుకున్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంట్లో పూజ చేయాలనుకునేవారు ఖచ్చితంగా మీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. శుభ్రంగా ఉన్న ఇళ్లలోనే దేవతలు నివసిస్తూ ఉంటారు. పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే మీ జాతకంలో ఏమన్నా దోషాలుంటే తొలగిపోతాయి. మనం వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించామంటే మనకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండవు. మన సొంతింటి కల కూడా నెరవేరుతుంది. వెంకటేశ్వర స్వామికి పూజని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయంలో దీపారాధన చేస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే భూమిపై దేవతలు తిరుగుతూ ఉంటారంట. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపే పూజ పూర్తి చేసుకోవాలి. ఇంట్లో స్త్రీలు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు చీర కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. అలాగే పూజ చేసే స్త్రీలు చేతుల నిండా ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా ఉండాలి. ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజలకు చాలా పుణ్యఫలం లభిస్తుంది. పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పూజా గది ముందు అష్టదళ పద్మ ముగ్గుని వేసుకోవాలి. అష్టదళ పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పూజా గదిలో వేసే ముగ్గుల వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కాలంటే ఖచ్చితంగా మీ పూజ గది ముందు అష్టదళ పద్మ ముగ్గు ఉండాల్సిందే. అలాగే దేవుని పూజలో వాడే పువ్వులు కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది. స్వామివారికి తులసి దళాల మాల సమర్పిస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. మనం ఎప్పుడు పూజ చేసినా స్వామి అమ్మవార్లిద్దరికీ కూడా పూజ చేసుకోవాలి. మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలకు ఖచ్చితంగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంకా మీరు చేసే పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించినా సరే మీకు దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. ఇక మీ పూజ గదిలో ఖచ్చితంగా పసుపు కుంకుమలను, అక్షింతలు, ఒక చెంబు నిండా నీళ్లు ఉంచుకోవాలి. పసుపు కుంకుమలు ఉన్న చోట ముక్కోటి దేవతలు నివసిస్తారు. ఇక పూజా గదిలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో త్రిమూర్తులు నివసిస్తారు. ఇక పూజా గదిలో ఉన్న అక్షింతలకు దేవతల శక్తి ఉంటుంది. అంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఒక ప్లేట్లో అక్షింతలను కలిపి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. స్వామి అమ్మవార్ల దగ్గర ఒక బౌల్లో నిండుగా పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్లు కూడా సౌభాగ్యంతో ఉంటాం. మీ ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకున్నా సరే పూజ పూర్తయినాక మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. దైవశక్తి ఉన్న ఈ అక్షింతలను వేసుకోవడం వల్ల మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అలాగే పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు ఖచ్చితంగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇవన్నీ మీ పూజ గదిలోనే ఉంటేనే మీ పూజకు ఫలితం ఉంటుంది. ఇవన్నీ కూడా పూజ గదిలో ఉంటే పూజా ఫలితం మనకు దక్కుతుంది. మీరు త్వరగా ఇల్లు కట్టుకోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద మీరు త్వరగా ఇల్లు కట్టుకోవాలని గంధంతో రాయండి. అలా రాసిన తర్వాత ఈ తమలపాకు మీద పసుపు కుంకుమలు వేసి మీ పూజా గదిలో పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. ఇలా ఈ తమలపాకును 3 రోజులు పూజ గదిలోనే ఉంచాలి. 3 రోజులు పూర్తయిన తర్వాత మీ పూజా గదిలో ఉన్న తమలపాకును ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి. ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే చాలామందికి తరచూ డబ్బు కష్టాలు ఉంటాయి. ఎవరికైతే డబ్బు కష్టాలు ఉంటాయో అలాంటి వారు శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి. బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి మీరు పూజ చేసిన నిమ్మకాయను బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే చాలామందికి ఏదో ఒక భూమిని కొనాలని ఆశ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న రేట్లకు ఒక చిన్న స్థలాన్ని కూడా కొనలేకపోతున్నాము. అయితే భూమాత అనుగ్రహం ఉంటే కనుక
మనం ఎంత దీన స్థితిలో ఉన్నా సరే ఏదో ఒక రోజున మనకి కూడా అదృష్టం కలిసి వచ్చి ఒక మంచి స్థలాన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. భూమాత అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరిచేతులను చూసుకొని మీ మనసులో భూమాతను తలుచుకొని మీరు ఒక స్థలాన్ని కొనుక్కోవాలని మీ మనసులో అనుకోండి. తర్వాత మంచం నుండి కిందకు దిగేటప్పుడు భూదేవికి నమస్కారం చేసి మీ కాళ్ళను కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజు చేయండి. ఇలా ఎవరైతే చేస్తారో ఆ ఇంటి మీద భూదేవి అనుగ్రహం ఉంటుంది. భూదేవి అనుగ్రహం ఉంటే చాలు, మీరు ఖచ్చితంగా ఒక భూమిని కొంటారు. అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని అడ్డంగా 2 ముక్కలు కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గడప దగ్గర 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి పోతుంది. ఎలాంటి దిష్టి ఉన్నా తొలగిపోతుంది. మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు వినాయకుని పటం కానీ పంచముఖ హనుమంతుని పటం కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే చాలా మంచిది. ఈ దేవుళ్ళ పటాలను ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు తులసి మాలను సమర్పించండి. ముఖ్యంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేసి స్వామివారికి తులసి దళాలతో పూజ చేయండి. తులసి దళాల మాలను సమర్పించండి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించండి. ఈ విధంగా చేస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు కలుగుతుంది. తులసి లేని పూజ అసంపూర్ణమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మీ పూజలో తులసాకులు ఉంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. మీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి. అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతను చూసినంత పుణ్య ఫలితాన్ని పొందొచ్చు. రోజు ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలు తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే ఏకాదశి రోజున మీ ఇంటికి ఒక బ్రాహ్మణుని ఆహ్వానించి అతనికి కడుపు నిండా భోజనం పెట్టండి. మీ శక్తి మేరకు తాంబూలం దక్షిణ ఇవ్వండి. ఇలా చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి 3 శనివారాలు గనక పిండి ప్రమిదలతో దీపారాధన చేసి తులసి దళాలతో పూజ చేశారనుకోండి, స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. స్వామివారికి వడపప్పు, పానకం, బెల్లం ప్రసాదంగా పెడితే చాలా మంచిది. పిండి ప్రమిదలు దీపారాధన చేస్తే మనకి చాలా మంచి జరుగుతుందండి. పిండి ప్రమిదల్ని 7 పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. పిండి ప్రమిదల మీద వెంకటేశ్వర స్వామి నామాన్ని కూడా వేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా శనివారం రోజున అలానే ఏకాదశి రోజున స్వామివారిని పూజించారంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. నేను చెప్పిన చిన్న పరిహారాన్ని పాటిస్తూ స్వామి అమ్మవార్లకి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నారనుకోండి, మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. కొంతమందికి త్వరగా నెరవేరుతుంది, కొంతమందికి లేట్ అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.